నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం డాక్టర్ గిరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. తను ఎంబీబీఎస్, ఎండి, డిఎన్బి ఇన్ న్యూరాలజీ. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ముఖ్యంగా న్యూరాలజీ అనగానే మనకి గుర్తొచ్చేది తలనొప్పి లాంటి రిలేటెడ్ ఇష్యూస్. ఎందుకు అంటే ఇప్పుడున్న సొసైటీలో స్ట్రెస్, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. అండ్ స్ట్రెస్తో మనకి ఫస్ట్ ఫీల్ అయ్యేది ఒక చేంజ్ అంటే వచ్చేది తలనొప్పి. సో మనం తలనొప్పి మరి ఎన్ని రకాలుగా తలనొప్పి ఉంటుంది, దానికి డెఫినెట్గా న్యూరోకి సంబంధం ఉంటుందా? మేడం, మీరు అన్నది కరెక్ట్. హెడేక్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. అందులో హెడేక్స్ అనేది కొన్ని జెండర్ రిలేటెడ్గా మైగ్రేన్ అనేది కామన్గా ఉమెన్స్లో, లేడీస్లో కామన్గా ఉంటుంది. ఈ క్లస్టర్ హెడేక్, టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అది యూజువల్గా ఈ మేల్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. కానీ కామన్గా చూసేది ఏంటంటే ఓవరాల్గా మైగ్రేన్ హెడేక్ అనేది కామన్. పార్శ్వ నొప్పి అంటాం, చాలా వింటాం మైగ్రేన్ హెడేక్. ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ పర్సన్స్ వరకు మనం మైగ్రేన్ హెడేక్ అనేది చాలా వింటున్నాం. సో మరి న్యూరాలజీలో మైగ్రేన్ హెడేక్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మేడం? అంటే మైగ్రేన్ యాక్చువల్గా మనం 15 years నుంచి 45 years వరకు కామన్గా వస్తుంది. ఓకే. చాలా కామన్ ఏజ్ గ్రూప్ అది. బిలో 15 years కూడా కొంచెం ఉంటుంది, పిల్లల్లో కూడా మైగ్రేన్ హెడేక్ ఉంటుంది. అది కూడా కామన్గానే. బట్ ఎక్కువ మోస్ట్ కామన్ అంటే 15 to 45 years మధ్యలో ఉంటుంది. 45-50 క్రాస్ అయిపోయినామంటే మైగ్రేన్ అనేది యూజువల్గా దానంతరానికి పోతుంది, తగ్గిపోతూ ఉంటుంది కోర్స్ అనేది. 45లో తగ్గిపోతుంది. 45 క్రాస్ అయినాము అంటే మళ్ళీ దాని సివియారిటీ, ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎక్కువసార్లు రావడం తగ్గిపోతుంటుంది, నొప్పి కూడా బాగా ఎక్కువ ఉండే తగ్గిపోతూ ఉంటుంది. అది ఇక మైగ్రేన్ హెడేక్ ఏంటంటే ఎక్కువ భయపడాల్సిన అవసరం ఉండదు. మైగ్రేన్ అనేది ఏంటంటే ఈ ఉమెన్స్లో చెప్పినా కదా, ఉమెన్స్లో ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మైగ్రేన్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని అవర్స్ నుంచి ఒక 4 hours, more than 4 hours కూడా హెడేక్ అనేది కామన్ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. మైగ్రేన్కి ఏంటంటే కామన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే దేనివల్ల మైగ్రేన్ వస్తుంది అంటే మనం ఎంఆర్ఐ తీసినా ఏది తీసినా ఎంఆర్ఐ నార్మలే ఉంటుంది. అది ఎంఆర్ఐ తీసినా ఏ స్కాన్ తీసినా ఎంఆర్ఐ నార్మలే ఉంటుంది. అందులో మనకు కామన్గా మైగ్రేన్ అనేది ఫుడ్ కరెక్ట్ అని తీసుకోకపోవడము, నిద్ర సరిగా లేకపోవడము, స్ట్రెస్, టెన్షన్స్, మళ్ళీ ఇప్పుడు మనం గ్లేరింగ్ లైట్స్, మన టీవీ కానీ మొబైల్ కానీ వీటి వల్ల కామన్గా హెడేక్ అనేది ప్రెసిపిటేట్ అంటే అగ్రవేట్ అవుతుంది. అది జనరల్ గా చూస్తుంటాం, లైట్ ఫేస్ చేయడం, సౌండ్ ఫేస్ చేయడం, అలాంటివి ఇబ్బంది పడతారు. మనకి ఏంటంటే సౌండ్ పడదు. సౌండ్ వచ్చింది అంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చిందంటే కథం స్టార్ట్ అవుతుంది, హెడేక్ వస్తుంటుంది వాళ్ళకి. తర్వాత లైట్ బయట ఎండకి వెళ్తే లైట్కి వస్తుంటుంది, లైట్ సెన్సిటివ్ ఉంటుంది, ఫోటోఫోబియా అంటాం. సౌండ్కి ఫోనోఫోబియా అంటాం. తర్వాత కొందరికి స్మెల్, పర్టికులర్గా స్మెల్కి కూడా వస్తుంది. కార్లో కూర్చోగానే, బస్లో కూర్చోగానే ఆ ఇంజన్ స్మెల్కి. కొందరికి ఇంట్లో కూడా కొన్ని రకాల పర్ఫ్యూమ్స్ కానీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ తోటి హెడేక్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఫిష్ స్మెల్ కానీ కొన్ని మంచి ఫ్లేవర్స్ కూడా వాళ్ళకి హెడేక్ వస్తుంది. స్మెల్ రిలేటెడ్ ఉన్నది, లైట్ రిలేటెడ్, సౌండ్ రిలేటెడ్, ఇవన్నీ హెడేక్ కాజ్ చేస్తాయి. ఇవన్నీ మనకి ఏంటంటే వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం. హెడేక్ ఇట్లా స్టార్ట్ అవుతుంది అనగానే చూసుకోవాలి, మనం తిన్నామా తినలేదా, కరెక్ట్ టైంకి తిన్నామా, నిద్ర నైట్ బాగుందా లేదా, అవి చూసుకుంటే మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. హెడేక్ వచ్చేదాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అలా తెలిసిపోతూ ఉంటుంది. హెడేక్లో ఏంటంటే హారా అంటాం, అంటే హెడేక్కి ముందు స్టేజ్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. లైట్ అరే కొంచెం ఇరిటేషన్, హారా స్టేజ్, హెడేక్ ముందు స్టేజ్ అంటాం దాన్ని. అది వస్తుంది అనగానే మనకు అలర్ట్గా ఉండడం, ఫుడ్ తిన్నామా లేదా ఇమీడియట్గా ఫుడ్ తీసేసుకోవడము, లైట్స్ ఉంటే లైట్స్ కట్అప్ చేసుకోవడము, సౌండ్ లేని ప్లేస్లోకి వెళ్ళిపోవడము. కొందరు ఏం చెప్తారంటే డార్క్ రూమ్ లోకి వెళ్ళిపోయి లైట్లను ఆపేసుకొని పడుకుంటే బాగుండు అని చాలా మంది చెప్తా ఉంటారు. సమ్ టైమ్స్ అంటే మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా కొంతమంది అది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఆ స్టేజ్ వాళ్ళు కాకపోయినా ఒక కామ్నెస్, డల్నెస్, క్లైమేట్ అంతా కూల్, కామ్, డల్ చేసి రిలాక్స్ అవ్వడం అనేది ఒక సిమ్టమ్ గా చూస్తుంది. అవును, వాళ్ళకి అది రిలీఫ్ ఇస్తుంది కూడా వాళ్ళకి. ఓకే. సో మరి అంటే ఫుడ్ రిలేటెడ్ ఏమైనా ఉంటుందా దీనికి? ఉంటుంది మేడం. ఫుడ్ రిలేటెడ్, ఫుడ్ ప్రెసిపిటేట్ చేస్తారు అంటే ఫుడ్ కూడా కాజ్ చేస్తుంది. ఎలాంటివి అంటే కొందరికి సెన్సిటివిటీ, అందరికీ కాదు. 100కి ఒక 100 members మైగ్రేన్ ఉంది అంటే, హెడేక్ ఉంది అంటే, పార్శ్వ నొప్పి, అందులో కొందరికి పెరుగు కావచ్చు, కర్డ్, కొన్ని ఫుడ్ ఐస్ క్రీమ్ కావచ్చు, కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అవి తిన్నప్పుడు వాళ్ళకు నోటీస్ చేస్తారు వాళ్ళు. సరే తిన్న రోజు మనకు వస్తుంది ఉంటుంది. అంటే ఒక ఫ్యాక్టర్ దానివల్ల అందరికీ రావాలని ఏం లేదు. ఇప్పుడు పెరుగు తింటే వస్తుంది అంటే అందరికీ రావాలని ఏం లేదు. అంటే కొందరు సెన్సిటివిటీ, జస్ట్ లైక్ అలర్జీ లాగానే, డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అలర్జీ లాగానే మనకు ఎగ్ తింటే కొందరికి పడదు, కొందరు ఫిష్ తింటే పడదు. అలానే సేమ్ మైగ్రేన్ హెడేక్ కూడా కొన్ని సెన్సిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొందరు సౌండ్ పడదు, అలానే కొందరికి సౌండ్ బాగానే ఉంటుంది మైగ్రేనర్స్లో, బట్ స్మెల్ పడదు. ఆ స్మెల్ తోటి ప్రెసిపిటేట్ అవుతుంది, సౌండ్ ఏం మనకి డిస్టర్బెన్స్ చేయదు. కాబట్టి ఫుడ్ ఐటమ్స్లో కూడా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్
ఇప్పుడు కోల్డ్ ఐటమ్స్ కావచ్చు, తర్వాత చాక్లెట్స్ కావచ్చు, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్లో కూడా మనకి మైగ్రేన్ అటాక్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఒబేసిటీ కూడా మైగ్రేన్ అటాక్స్ పెరుగుతూ ఉంటాయి. లావుగా ఉన్న వాళ్ళలో మైగ్రేన్ అటాక్స్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువనే ఉంటుంది. ఓకే. సో అండ్ మైగ్రేన్ కాకుండా ఇంకా ఎలాంటి హెడేక్స్ మనం చూస్తుంటాం? క్లస్టర్ హెడేక్ అని ఉంటుంది. క్లస్టర్ హెడేక్ అనేది కామన్గా మేల్ పర్సన్స్లో ఎక్కువ వస్తుంది. క్లస్టర్ హెడేక్ మన మైగ్రేన్ లాగా అంత ఎక్కువసేపు ఉండదు, ఓన్లీ షార్ట్ డ్యూరేషన్, తక్కువ కొన్ని మినిట్సే ఉంటుంది అది. కానీ ఫ్రీక్వెంట్ చాలా ఒక పర్ డేలో చాలాసార్లు వస్తుంది, ఒక నంబర్ ఆఫ్ 20-30 టైమ్స్ కూడా వస్తుంది. క్లస్టర్ హెడేక్ వచ్చింది అంటే ఇంకా వాళ్ళకి అసలు ఏం చేసుకోలేని పరిస్థితి, అంత సివియర్ ఉంటుంది. సివియర్, షార్ట్ డ్యూరేషన్, బాగా డిస్టర్బ్ చేస్తుంటుంది అది. క్లస్టర్ హెడేక్ అంటే మా సేమ్ వన్ సైడ్ హెడేక్ రావడము, వన్ సైడ్ హెడేక్ రావడము, ఐ నుంచి వాటర్ రావడము, ఐ చిన్నగా అవ్వడము, ఐబాల్ మనకి ఏ సైడ్ అయితే హెడేక్ వస్తుందో ఆ సైడ్ ఐబాల్ చిన్నగా అవ్వడము, సేమ్ సైడ్ నుంచి వాటర్ రావడము, నోస్ బ్లాక్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఓన్లీ షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది అది. ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ లాగా, ఏదో పెయిన్ అంటే మళ్ళీ అంత పెద్ద అన్బేరబుల్ పెయిన్ కాకుండా ఉంటుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఈ సేమ్ ఇదే, ఈ స్ట్రెస్ రిలేటెడ్, ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోవడము, అలా దానికి ఏంటంటే ఆక్సిజన్ అనేది ట్రీట్మెంట్, ప్యూర్ ఆక్సిజన్ అనేది ట్రీట్మెంట్. యాక్చువల్గా దాని ట్రీట్మెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఆక్సిజన్. వాళ్ళు రాగానే వాళ్ళకి ఏం చేస్తామంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి ఆక్సిజన్ పెట్టేస్తాం. ఆక్సిజన్ పెట్టేస్తే 90% ఆక్సిజన్ హెడేక్ రిలీఫ్ అవుతుంది వాళ్ళకి. అంటే బికాస్ ఆఫ్ హైపాక్సియా ఇట్లాంటి రిలేటెడ్, అంటే ఆక్సిజన్ కంజెస్టెడ్ ప్లేస్ లో ఉండడం కానీ అట్లాంటప్పుడు వాళ్ళకి ప్రెస్క్రైబ్ చేస్తుంటది. అలాంటి వాళ్ళు దీంతో క్లస్టర్ తో సఫర్ అవుతుంటారు వాళ్ళు. కొందరు ఏం చేస్తారంటే ఆక్సిజన్ చిన్నగా బాటిల్ ఉంటాయి, అవి వాళ్ళు ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటారు, బ్యాగ్ లో క్యారీ చేసుకుని చెప్తాం కూడా. అలాంటప్పుడు ఏంటంటే పెట్టేసుకొని ఆక్సిజన్ ట్రీట్మెంట్ టాబ్లెట్ కంటే కూడా. అంటే దీనికి మెడిసిన్ ఉంది కానీ తక్కువ. మైగ్రేన్ కు ఉన్నంత ఆప్షన్స్ క్లస్టర్ హెడేక్ ఉండవు. క్లస్టర్ హెడేక్ ఏంటంటే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ యూజువల్ గా ఆక్సిజన్. ఇక మళ్ళీ కొన్ని మెడికేషన్స్ ఉంటాయి కానీ అంత అన్బేరబుల్ ఉన్నప్పుడు టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ. బట్ మెయిన్ ట్రీట్మెంట్ ఆక్సిజన్ మేడం, అంత పెద్దగా వరి కావాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. క్లస్టర్ లో కూడా బ్రెయిన్ లో నార్మలే ఉంటుంది. ఫుడ్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉంటుందా? ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటే మేడం కరెక్ట్ టైం ఫుడ్ తీసుకోవడమే మెయిన్. రిస్ట్రిక్షన్స్ అన్నట్టు ఏమి ఉండవు, తినకూడదు అన్నట్టు ఏమి ఉండదు. ఫుడ్ తీసుకోవచ్చు, కరెక్ట్ టైం ఫుడ్ తీసుకోవడం. తీసుకోకపోతే స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే. అంటే ఈ రకమైన ఫుడ్ తీసుకోవాలి అని ఏమైనా ఉంటుందా? ఫుడ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా ప్రివెంట్ చేస్తుందని చెప్పడానికి ఉండదు మేడం. క్లస్టర్ హెడేక్ లో కూడా ఈ ఫుడ్ తీసుకుంటే రాకుండా ఉంటుంది, మైగ్రేన్ హెడేక్ లో కూడా ఈ ఫుడ్ తీసుకుంటే రాకుండా ఉంటుంది అని అట్లాంటిది ఏమి ఉండదు. ప్రివెంటివ్ అవాయిడ్ చేయడానికి ఉంటుంది కానీ ఫుడ్ తీసుకుంటే రాదని. కరెక్ట్ టైం తీసుకోవడమే, ఏ ఫుడ్ అయినా సరే కరెక్ట్ టైం తీసుకోవడం. ఫుడ్ తీసుకోవడము, నిద్ర, కొంచెం అడిక్వేట్ స్లీప్, ప్రివెంట్ అనే మనము ఈ లైటింగ్ కానీ సెల్ ఫోన్ టీవీని అవాయిడ్ చేస్తే చాలా వరకు ఈవెన్ మెడికేషన్ లేకుండానే ట్రీట్ చేయొచ్చు. మరి ఒక అపోహన లేకపోతే నిజమా అనేది మీరు మాకు క్లియర్ చేయాలి. ఏంటి అంటే న్యూరాలజీ సంబంధించిన మెడిసిన్స్ ఏవైనా తీసుకుంటే కనుక వెయిట్ గెయిన్ అవ్వడం కావచ్చు, లేదా ఎక్కువ స్లీప్ అవసరం అవుతుంది, లేదా స్లీప్ లేకపోతే ఇప్పుడు హెడేక్ అన్నారు మీరు, సో హెడేక్కి రిలాక్సేషన్ అవసరం. సో ఎక్కువ మెడికేషన్తో ఎక్కువ రిలాక్స్ తీసుకుంటే కూడా అది లావ్ అయిపోవడం లేదా వెయిట్ గెయిన్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ మేడం. అంటే మీరు చెప్పింది వెయిట్ గెయిన్ మెడికేషన్స్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి. మన మైగ్రేన్ కి కామన్ గా వాడే మెడిసిన్ లో సైబీలియం అని ఉంటుంది. సైబీలియం అని మెడికేషన్ ఉంటుంది. అది వాడినప్పుడు ఫ్లూనరాజిన్, అది ఏంటంటే ఫ్లూనరాజిన్ అనే టాబ్లెట్, అది వాడినప్పుడు కొంచెం కోర్స్ ఇస్తాం దానికి. అది మనకు కొద్ది రోజుల వరకు కోర్స్ లాగా ఉంటుంది. అది మనకు 3 months 6 months అలా కోర్స్ ఇచ్చినప్పుడు ఏమైతే కొంచెం వెయిట్ గెయిన్ అయ్యే రిస్క్ ఉంటుంది మా మెడికేషన్ తోటి. దాని సైడ్ ఎఫెక్ట్స్ వెయిట్ గెయిన్ ఉంటుంది. అలానే కొన్ని మీరు అన్నట్టు ఇప్పుడు రాడిక్యులర్ పెయిన్ అంటే సర్వైకల్ మెడ నొప్పులకు, నడుము నొప్పులకు ఇచ్చే టాబ్లెట్లో కూడా ఈ గాబాపెంటైన్, ప్రిగాబాలిన్ తోటి కూడా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని రకాల ఫిట్స్ లో కూడా కొన్ని టాబ్లెట్స్ సోడియం వాల్ప్రోయిడ్ కావచ్చు, వాటి వల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే రిస్క్ ఉంటుంది. అయితే మరి ఈ మెడిసిన్ తీసుకోక తప్పదు, డెఫినెట్ గా మనం తీసుకోవాలి మెడిసిన్. మరి మెడిసిన్ తీసుకుంటూ వీటి నుంచి వెయిట్ గెయిన్ అవ్వడం కానీ లావ్ అవ్వడం కానీ వాటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే మరి మనం ఏం చేయాలి? మెయిన్ థింగ్ ఏంటంటే మెడికేషన్ కంపల్సరీ. ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ ఉంది, వాళ్ళకి బాధపడి సఫర్ అవుతున్నారు, పని చేసుకోలేకపోతున్నారు, జాబ్కి వెళ్ళలేకపోతున్నారు, అంటే మన ప్రొఫైలాక్టిక్ అవసరం 3 months 6 months. అప్పుడు ఆ టైంలో ఏంటంటే సైమల్టేనియస్గా ఫుడ్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోవడం. మేమే తీసుకోమని చెప్పినాం, కరెక్ట్ టైం తీసుకోమని చెప్పినాం, కానీ ఎక్కువ ఎక్సెస్ కాదు. కరెక్ట్ టైంకి 3 times తీసుకోవాలి డైలీ. అంటే 3 times మనం మార్నింగ్ 8 to 10 మధ్యలో తీసేసుకుంటాం, మధ్యాహ్నం 1 to 2 మధ్యలో తీసేసుకుంటాం ఫుడ్, నైట్ 8 ఆ టైం తీసుకుంటాం. కరెక్ట్ టైం ఫుడ్ తీసుకోమంటున్నాను కానీ ఎక్కువ తీసుకోమని చెప్పట్లేదు. ఆ ఫుడ్ని కొంచెం రిస్ట్రిక్ట్ పెట్టుకోవడం.
తీసుకునే ఫుడ్ ఎక్కువ టైమ్స్ తీసుకోవచ్చు అంటే తక్కువ food, తీసుకోవచ్చు. ఎక్కువ షార్ట్ times. డ్యూరేషన్ లో మనం తక్కువ డ్యూరేషన్ తగ్గించుకుంటూ ఫ్రీక్వెన్సీ పెంచుకోవచ్చు. అట్లా కూడా ఓకే, పెంచుకోవచ్చు. దాంతో పాటుగా మేము చాలా మంది చెప్తాం దాంతో లావ్ అయ్యే ఛాన్సెస్ ఉండవా? తక్కువ ఉంటుంది మేడం. మనం అంటే Okay. మెడికేషన్ వల్ల ఉన్న రిస్క్ ని మనం ఫుడ్ తో అవాయిడ్ చేయొచ్చు, ఓకే, పెరగకుండా గెయిన్ కాకుండా. ఓకే, అలానే ఇప్పుడు ఫిట్స్ మెడికేషన్ ఉన్నాయి, వాళ్ళకి చెప్తాం మీరు డైలీ కంపల్సరీ మీరు వాకింగ్ చేయాలా, ఎందుకంటే వెయిట్ గెయిన్ అవుతారు మెడికేషన్ తోటి. కొన్ని రకాల ఫిట్స్కి ఏంటంటే ఆ ట్యాబ్లెట్ వాళ్ళకి సూటబుల్ అన్నమాట, అది పెట్టలేము అంటే ఫిట్ వస్తుంటాయి, కాబట్టి దానివల్ల వెయిట్ గెయిన్ అవుతుంటుంది. కాబట్టి చెప్తాం ఫుడ్ అన్నా రిస్ట్రిక్ట్ చేయండి, డైలీ వాకింగ్ చేయండి, కంపల్సరీ డైలీ వాకింగ్ చేయాలా, ఫుడ్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోవాలా. కాబట్టి మీరు దాని నుంచి మీరు దాన్ని అంటే భయపడేంత వెయిట్ అయితే గెయిన్ పెరగరు, ఓకే, భయపడేంత వెయిట్ గెయిన్ కాదు. ఇప్పుడు బాడీ వెయిట్లో ఒక 2 years వాడిపిస్తాం, 6 months వాడిపిస్తాం, మైగ్రేన్కి 6 months వాడిపిస్తాం, ఫిట్స్కి ఒక 2 to 3 years వాడిపిస్తాం. అందులో మా అంటే ఒక 10% బాడీ వెయిట్ పెరగవచ్చు ఓకే. ఓవర్ ఏ పీరియడ్లో. 10% అంటే ఇప్పుడు 60 kgs 66 కావచ్చు. అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ కదా ఉంటుంది అది? మేడం, డెఫినెట్గా. అంటే కొందరికి తొందరగా అది రియాక్ట్ అయ్యి తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు, అవును అండ్ కొంతమంది పర్సన్స్ కి అంత ఇమీడియట్ యాక్షన్ ఉండకపోవచ్చు. అవును, yes సో ma'am. అట్లాంటి కేసెస్ లో మరి ఎలా తెలియాలి? అంటే మనం వెయిట్ పుట్ ఆన్ అవుతున్న దాన్ని బట్టి మనం జాగ్రత్త పడడం చూసుకోవాలి మేడం, కంపల్సరీ మనకు తెలిసిపోతుంది కదా మేడం. మనం డైలీ చూస్తూ ఉంటాం కదా, మనం వేసుకునే షర్ట్స్ కావచ్చు, డ్రెస్సెస్ ఒక 10-15 డేస్లోనే మనం చెప్తారు కొందరు, సార్ ఇంత బాగా పెరిగిపోయినానే. అంటే ఓన్లీ మెడికేషన్ అని కాకుండా మనం ఏం చేస్తున్నాం, చాలా వరకు ఇప్పుడు ఏం చేస్తాం, బ్యాక్ పెయిన్ ఉన్నది, నెక్ పెయిన్ ఉన్నది, ఫిట్స్ వస్తున్నాయి అంటే వీళ్ళందరూ రెస్ట్ తీసుకోమని చెప్తాం. రెస్ట్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా వెయిట్ అనేది పెరుగుతారు వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఇంట్లోనన్నా కొంచెం వాకప్ అంటే ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందే. మనం కొంచెం అటు ఇటు తిరగడం, అంటే ఇంటి దగ్గర ఒక డైలీ ఒక 45 minutes 1 hour అనేది వాకింగ్ చేసుకోవడం. సైమల్టేనియస్ గా మనం తీసుకునే ఫుడ్ ఏం తీసుకుంటున్నాం అనేది చాలా వరకు వెయిట్ చేస్తుంది మేడం. ఓకే. అండ్ ఇంకొకటి, మనం ఈ మైగ్రేన్ హెడేక్ ఏదైతే ఉందో దాని వల్ల తల వాపు రావడం కూడా ఇప్పుడు కొన్ని కేసెస్ లో చూస్తున్నాం. మరి అది ఎంతవరకు సీరియస్నెస్ అంటారు? అంటే ఒక పర్సన్ ఇప్పుడు మేబీ ఒక 20 to 30 మధ్యలో ఉన్న ఒక పర్సన్ అనుకోండి, మెయిల్ ఆర్ ఫీమేల్. సో మెయిల్కి ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఫీమేల్కి ఒక రకమైన ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఇలా తల వాపు వస్తే మరి అది ఎంతవరకు సీరియస్నెస్ అంటారు క్యాండిడేట్కి? అంటే మైగ్రేన్ లో యూజువల్ గా ఈ వాపు అనేది ఎక్కువ రాదు మేడం. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు మైగ్రేనర్స్ లో సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, తల నొప్పి రాగానే అంత తలంతా ఉబ్బిపోయింది, బరువు అయిపోయింది, ఇట్లా ముడుతుంటే చాలా మెత్తగా అనిపిస్తుంది, పల్సటైల్ హెడేక్ అని కూడా కండిషన్ ఉంటుంది. పల్సేషన్స్ వాళ్ళు ఫీల్ అవుతారు. అది యాక్చువల్ గా మైగ్రేన్ లో పెథాలజీ అది మేడం. మైగ్రేన్ లో ఏంటంటే ఈ రక్తనాళాలు అనేది పల్స్ అనేది కొంచెం డైలేట్ అవుతాయి. రక్తనాళాలు డైలేట్ అయ్యి అంటే పెద్దగా అవుతాయి. పెద్దగా అయినప్పుడు అది స్ట్రెచ్ అయి పెయిన్ వస్తుంటది మనకు. మైగ్రేన్ లో ప్రాబ్లమే అది. ఆ రక్తనాళాలు కొంచెం పెద్దగా అయ్యేసరికి దాని సెన్సేషన్ వీళ్ళు ఫీల్ అవుతారు. అది ఆబ్వియస్ గా అది లోపల సీరియస్ కాదు మేడం. మైగ్రేన్ ఎప్పుడు సీరియస్ కాదు. మైగ్రేన్ హెడేక్ అనేది సీరియస్ కాదు. అంటే కొన్ని సిచ్యుయేషన్స్ లో సార్ బిఫోర్ డే ఫాస్టింగ్ అయ్యి ఉండడం వల్ల లేదా ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కొన్ని నేను నోటీస్ చేసిన దాంట్లో ఒక 1-2 డెత్ కేసెస్ కూడా చూశాను. డ్యూ టు ద హెడేక్ అండ్ ఫాస్టింగ్ వల్ల అట్లా జరిగింది అనేది విన్నాం. సో అది కరెక్టేనా? రాంగ్ స్టేట్మెంట్? ఓన్లీ హెడేక్, మైగ్రేన్ హెడేక్ వల్ల ఫాస్టింగ్ ఉండి చనిపోయారనేది అది 90% 100% రాంగ్ మేడం. అది కొంతమంది అది అపోహ ఉంది, అంటే ఇమీడియట్ ఫాస్ట్ వల్ల కంప్లీట్ ఫాస్టింగ్ ఉండి ఆ హెడేక్ ఉన్న వాళ్ళు 1 or 2 కేసెస్ అలా జరిగాయి, హైపర్ అయిపోయి అనేది ఒకటి వినడం. మరి అది ఎంతవరకు కరెక్ట్? షుగర్ మనం తినకపోవడం వల్ల ఏమైందంటే షుగర్ అనేది బాగా డౌన్ అయిపోయి షుగర్ బిలో 40-50 అయిపోయిందంటే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు. అన్కాన్షియస్ లో వెళ్ళినప్పుడు మనం కనుక కరెక్ట్ గా మనం వాళ్ళని ప్రాపర్ కేర్ తీసుకోకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే హైపోగ్లైసీమియా వచ్చేసి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి కంప్లీట్ గా కోమాలు ఉండిపోతారు వాళ్ళు. డెత్ అనేది ఇమీడియట్ గా రాదు, కానీ మనం షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ షుగర్ డౌన్ అయినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే పార్ట్ బాడీలో బ్రెయిన్. హైపోగ్లైసీమియా ఎక్కువసేపు తట్టుకోలేదు బ్రెయిన్. ఒక 2 hours కంటే ఎక్కువ హైపోగ్లైసీమియా బిలో 40-50 ఉంది అంటే ఒక 1-2 hours కంటే ఎక్కువ బ్రెయిన్ సర్వైవ్ అవ్వలేదు, డ్యామేజ్ అవుతుంది మేడం. అంటే దోస్ హు ఆర్ సఫరింగ్ విత్ హెడేక్, అంటే ఈ మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు కంప్లీట్ ఫాస్ట్ అనేది చేయకపోవడమే బెటర్ మేడం. మైగ్రేనర్స్ లో అసలు యాక్చువల్ ఫాస్టింగ్ అనేది అవాయిడ్ చేయడం, వాళ్ళు ఉపవాసాలు అనేది ఉండకూడదు.
ఓకే. వాళ్ళు ఇంకా మనం అనుకున్నాం ఇంతకు ముందు అంటే రీప్లేస్ చేయొచ్చు అంటే ఫుడ్ ఐటమ్స్ రీప్లేస్ చేసుకోవచ్చు. మనం ఈవెన్ కార్బోహైడ్రేట్స్ బదులు రైస్ కి బదులు రోటీస్ అంటే వీట్ కానీ అట్లాంటి సబ్స్టిట్యూట్ Barley. చేసుకోవచ్చు. ఓకే. కానీ మన ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయలేము. అవాయిడ్ Millets. చేసేదంటే మనం అటాక్ వస్తుంది. కానీ దానివల్ల మనం ప్రివెంట్ చేయడం వల్ల ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల మనమైతే ఈ డెత్ పోయేంత అయితే ఉండదు. ఓకే. వాళ్ళకి తెలిసిపోతుంది హైపోగ్లైసీమియా వచ్చింది, షుగర్ డౌన్ అయిపోయింది అంటే తిప్పుతుంటది, కళ్ళు చీకట్లు అవుతుంటది. సరౌండింగ్ ఎవరు ఉన్నా కూడా ఏంది ఇట్లా పడిపోయిందని చెప్తారు మన చాలా మంది. అవును. షుగర్ హెడేక్ వచ్చింది పడిపోయింది అంటే షుగర్ లెవెల్స్ డౌన్ అయితే పడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఇమీడియట్గా మళ్ళీ గ్లూకోజ్ మన షుగర్ కానీ ఇంట్లో షుగర్ కానీ బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ నోట్లో వేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ రికవర్ అయిపోతుంది. కానీ ఓకే. అదే షుగర్ లెవెల్స్ డౌన్ ఒక 1-2 అవర్స్ ఉన్నది అంటే డెఫినెట్గా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో అందువల్ల ఇట్లాంటి కేసెస్ హ్యాపెనింగ్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద ఉన్నాడు ఒక పాపం, ఒక పేషెంట్ ఉన్నాడు. ఓకే. పేషెంట్ హైపోగ్లైసీమియా షుగర్ లెవెల్స్ 136 అవర్స్ పేషెంట్ రూమ్లో సింగిల్గా ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు. ఫిట్ వచ్చిందా ఏమొచ్చిందో వాళ్ళకి ఏం తెలియదు, పెట్టేసుకొని పడుకున్నాడు. వీళ్ళేమో పడుకున్నట్టు 36 అవర్స్ తర్వాత డోర్ బ్రేక్ చేసి తీసుకొచ్చారు. షుగర్ 40 ఉంది. ఇప్పుడు ఒక 2 days కోమాలను ఉండే, ఇప్పుడు అట్లీస్ట్ చూస్తున్నాడు ఆయన కింద. ఓన్లీ బెడ్, కాలు చేతులు కొంచెం వీకే ఉన్నాయి, బట్ చూస్తున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు. ఇదండి మనకి మైగ్రేన్ కావచ్చు, క్లస్టర్ హెడేక్స్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల మనకి ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తొలగించాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారు చెప్పారు. సో బీ హ్యాపీ అండ్ సేఫ్. థ్యాంక్ యూ.